హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే కింద కామెంట్ అయితే చేయండి. సో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుందన్నమాట. సో ఈరోజు పనల్లా చాలా లేట్ అయిందనమాట. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం. 1 గంట అయ్యే పని 2 గంటలు అవుతుందన్నమాట. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు సాటర్డే. దేవునికి దీపం పెట్టేసి 12 అంటే 11:30 అయిపోయింది దేవునికి దీపం పెట్టేసరికి. ఇంకా ఈరోజు నాన్నమ్మలు స్కూల్కి అయితే వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ సెలవులు వచ్చినాయి కదా, క్రిస్మస్ సెలవులు మళ్ళీ ఈరోజు సాటర్డే స్కూల్ ఉందన్నమాట. ఇది ఒక్కరోజు అంటే ఈరోజు ఇంకా మండే నుంచి పోతామని చెప్పిండ్రు అనమాట. సో అందుకని ఈరోజు ఇంటికాడ అయితే పెట్టేసుకున్నాను. అదొకటి. ఇంకోటి ఏంటంటే వాటర్ ప్రాబ్లం అన్నమాట. వాటర్ కొద్దిగా ఇబ్బంది అయింది. వాటర్ ఇబ్బంది అవ్వడం వల్ల ఇంకా స్కూల్ కూడా కొద్దిగా లేట్ అయిపోయింది. బస్సు మిస్ అయిందనమాట. అందుకోసం ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు, ఇంటికానే ఉన్నారనమాట. సో మా మమ్మీని అయితే చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇదన్నమాట మా మమ్మీ. టీవీ చూస్తుంది, టీవీ పెట్టుకుంది. అంటే నేను వీడియో తీస్తున్నాను, కొద్దిగా సౌండ్ చిన్నగా పెట్టుకోమమ్మీ అంటే సౌండ్ చిన్నగా పెట్టుకుంది. ఇగో ఈ రగ్ వేసుకొని టీవీ చూస్తుంది అనమాట. సో బండలు అయితే చాలా కూల్గా ఉన్నాయి. అసలు కింద కూర్చోవాలంటే కూడా కూర్చోలేకపోతున్నాం అనమాట. అందుకని చెప్పి వీళ్ళు కొద్దిగా సాపలాగా ఏమని చెప్తే సాప వేసేసి, ఇంకా చలి కూడా ఘోరంగా పెడుతుంది అనమాట. మార్నింగ్ ఆ కింద క్లిప్ ఉంది. మార్నింగ్ అయితే వీళ్ళు ఏమైనా మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉండాలి, నేర్చుకోజరా. సో మార్నింగ్ వీళ్ళు స్కూల్కి పోవాలంటే 5 o'clock లేవాలన్నమాట. 5 o'clock లేచినప్పుడు అసలు ఎంత చల్లగా ఉంటుందంటే అసలు ఇలా చదువులే వద్దనిపిస్తుంది అనమాట. అంటే ఇంట్లో ఉండే మనకే అట్లా అనిపిస్తే వీళ్ళు 7 o'clock వరకు బస్ కాడికి వెళ్ళాలన్నమాట. 7:20 వరకు బస్ వస్తుంది. ఆ టైంలో ఎంత కూల్గా ఉంటుందంటే చాలా ఘోరంగా పెడుతుంది అసలు అయితే. సో ఈరోజు ఒక్కరోజు ఉండనని చెప్పి ఇంటికాడైతే పెట్టుకున్నాను. సో మార్నింగ్ మండే నుంచి అయితే కంపల్సరీ డైలీ స్కూల్కి అయితే తోలిస్తానమాట. సో వీళ్ళను స్కూల్కి తోలియాలంటే వీళ్ళు 5 o'clockకి లేచి బ్రష్లు, ఇంకా ఏమంటారు స్నానాలు, మాకు జుట్లు అవి వంటలకు 7 అయిపోతుంది అనమాట. వీళ్ళకంటే ఫస్ట్ 1 గంట ముందు లేస్తానమాట. వంట టిఫిన్ కావాలంటే టిఫిన్, చట్నీ, ఇంకా మళ్ళీ రైస్, కర్రీ మొత్తం 4 వండాలంటే 1 గంట ముందు లేస్తాను. అందువల్లనేమో నాకు కూడా హెల్త్ ఖరాబ్ అయ్యేటట్టు ఉంది. అస్సలు ఘోరంగా ఉందన్నమాట. సో ఈరోజు ఎట్లా స్కూల్కు పోలేదు కదా అని చెప్పి కొద్దిసేపు పడుకుందామని చెప్పి ఇదిగో సాపాయి వల్ల వేసుకున్నాము. కానీ నిద్ర రావట్లేదు. నిద్ర ఎందుకు రావట్లేదు అంటే మా మమ్మీ టీవీ పెట్టుకుంది. ఇంకా డైలీ నిద్ర అయిపోతేనే, అంటే ఈ టైంకి నిద్ర పోతేనే ఇంకా నిద్ర వస్తుంది అనమాట. సో ఎప్పుడోసారి మనం పడుకోవాలంటే నిద్ర రాదు. ఇంకా మా నాన్నగాడు వాళ్ళ డాడీ ఈరోజు తొందరగా వచ్చిండు, 12కే వచ్చిండు అనమాట. ఈరోజు వాళ్ళిద్దరు కలిసి ఆ రూమ్లో బెడ్రూమ్లో మూవీ అయితే చూస్తుండ అనమాట. అది అఖండ కొత్తగా వచ్చింది కదా ఇప్పుడు, ఆ సీన్ అయితే చూస్తున్నారు. చూపిస్తాం. మమ్మీ డోర్ తెరిసిరా. సో నేను వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది కదా, అందుకని కంటిన్యూగా వీడియోలు పెట్టాలని అనుకుంటున్నాను. అది తెరుసు, డోర్ తెరుసు. వాళ్ళ డాడీ మార్నింగ్ 3 o'clockకి డ్యూటీకి వెళ్తాడనమాట. సో పడుకోనని చెప్పి ఆ డోర్ వేసి నేను మమ్మీని తీసుకొని వచ్చి ఇంట్లో అనుకుంటాను అనమాట. సో టీవీ చూస్తారని చెప్పి వాడేమో వాళ్ళ డాడీని డిస్టర్బ్ చేస్తాడు. అక్కడ వెళ్ళి చూడండి, చిన్న పిల్లగానే వేస్తాడు అనమాట. ఇక్కడ అనుకున్నాడు అనుకో, వాళ్ళ డాడీని ఎక్కి దూకడం అట్లా పొరలాడుతాడు అనమాట. వాళ్ళ డాడీ అనుకున్నాడు ఆడ సన్న పిల్లగానే ఆడ వాళ్ళ డాడీ మీద పొరలాడుతాడు అనమాట. నాని కేరా నాడు వాళ్ళ డాడీ ఏమంతే ఈడంతే. డోర్ ఏది డాడీ అనుకొని వాళ్ళ డాడీని వండనివాడు. వాళ్ళ డాడీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పడుకున్నాడు అనుకోండి, మార్నింగ్ తొందరగా లేవడానికి వస్తుందని చెప్పి కొద్దిగా డిస్టర్బ్ ఏంది లేయాలని చెప్పి వీడు వచ్చి నేను ఇంట్లో ఈమెను పెట్టుకొని మార్నింగ్ పెట్టుకొని ఉందామంటే వాడు ఆ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో ఈమెనేమో కుర్కురు ప్యాకెట్ ఇంత తెచ్చుకుంది. నిన్న నైట్ ఎన్ని తిన్నారంటే 3 ఈమె 3 తిన్నది, వాడు 3 తిన్నాడు. 6 ఒక్కటేసారి కుర్కురు ప్యాకెట్. మరి ఎన్ని తిన్నావు?
3 ఇంకొకటి బుడ్డలు తింటూనే ఉంటుంది. ఇంటికాడ ఉంటే సిరిదిల్ని తింటూనే ఉంటుంది. స్కూల్కు మాత్రం ఇట్లా జంక్ ఫుడ్ అంటారు కదా, వీటిని అలో చేయరు అనమాట వాళ్ళ మేడం వాళ్ళు. అందుకని స్కూల్కి అయితే పెట్టాను. అవి శనగలు, నానబెట్టిన శనగలు, ఇంకా పెసర్లు నానబెట్టినవి అవి ఇస్తాను. అవి హెల్దీ ఫుడ్ అయితే తినరనమాట. సో ఇలాంటివి అయితే బాగా తింటుంది. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. మమ్మీ హాయ్. సో టీవీ చూసుకుంటే నేను చూస్తున్నాను అనమాట. అంటే టీవీ చూడట్లేదు, వీడియోస్ ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఇది తీసుకొని అయితే వచ్చింది. టీవీ రావట్లేదు, టీవీ సిగ్నల్ అందట్లేదు అనమాట. ఎందుకంటే వీడియో అప్లోడ్ అవుతుంది ప్లస్ వీడియో తీస్తున్నారు, రెండు పనులు అవుతుంది కాబట్టి టీవీకి సిగ్నల్ అందట్లేదు. వాళ్ళ డాడీ ఏమో సెల్ ఇవ్వమంటే అక్కడ మూవీ చూస్తుండనమాట. నాన్నగాడు వాళ్ళ డాడీ కొత్త మూవీ వచ్చిందంట, అది ఏందో చూస్తున్నారు. ఈమెనేమో మమ్మీ ఆట ఆడదంతా అని ఏమో పిలుస్తుంది అనమాట. నాకేమో వీడియోలో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎడిటింగ్ చేస్తానమాట. ఇంట్రెస్ట్ లేదనుకో అసలు దాన్ని పట్టించుకున్నందుకు ఇన్ని రోజులు వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడే కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు మమ్మీ అనేసరికి ఆమె అంతలో ఆమెనే ఆడుకుంటుంది అనమాట. నాన్నగాడ ఆడుకోమంటేనేమో వాడు మూవీ చూస్తుంటాడా, ఇంకా ఈమెనేమో ఆమె అంతలో ఆమెనే చూసుకొని ఇంకా 2 సైడ్లు ఆమె ఒక్కతే ఆడుతుంది. మమ్మీ 6 పడ్డది. నేను వెళ్తామా? వద్దు, చెల్లెలకి హెల్ప్ చేయి, నాది నేను చేసుకుంటా. 1 2 3 4 5 6 4 పడ్డసును. 1 2 3 4 గుడ్డి నెక్స్ట్ టైం గుడ్డి 3 2 నువ్వు నాని తొండి చేస్తా నేను లేచిపోతాయి. ఇంకా ఇది పెట్టుకో, ఒకటి పెట్టుకో. గుడ్డ తొండి చేస్తా నేను మూతొస్తుంది మమ్మీ. ఇష్టం ఇంకా నాకు తెలియదు, నేనైతే లేచిపోతా. 3 ఎన్నికాయలు పండు 6 ఈ చెప్పుకొని పోతా. కాయలు పండు చేయి మమ్మీ. మమ్మీది బ్లూ, నాదేమో గ్రీన్. నాది ఒకటి పండు అయింది, మమ్మీది ఒకటి రెడీగా ఉందన్నమాట పండుగానికి. ఈడనేమో 2 బయటికే ఉన్నవి, ఈడొక కాయ ఉంది. 3 పెట్టు. అది పెట్టుకోవద్దు, ఆడలోనికి రాదు నాని, చెల్లెలకి ఆడొస్తుంది. చెప్తున్నా ఇట్లా పోయినా కూడా నువ్వు ఈ ప్లేన్కి వెళ్ళి వచ్చి మమ్మీకి ఇట్లా జరుపుకురా మమ్మీ కాయను. ఈ కాయను అది కట్టకే ఉంది కదా, ఏం చచ్చిపోదు. ఒకవేళ 2 పడితే నువ్వు లేపుతావు. ఎట్లా లేపుతా? ఇక కట్టలేదా? ఇక్కడ చూడు కట్టే అట్లా జరుపుకుంటా అంటుంది. లేదు, ఆడేం చచ్చిపోదులే. 5 1 2 3 4 5 గుడ్డి పండు పండేసా పండు అయితే కూడా మళ్ళా లేపితే గాని తిక్కాట ఆడుతావు నువ్వు వచ్చి. పండు అయితే మళ్ళీ లేపితే మళ్ళీ వేస్తారా? 1 2 లేపితే వేస్తారు. 4 ఆగు మమ్మీ, నేను పెట్టలే. 4 ఆడ పెట్టుకుంది నీకు, నేను ఇదే పెట్టుకోపో. మళ్ళీ గుడ్డికి పండు. సో నావేమో 4 పండు అయినవి, అమ్ములు 2 పండు అయినవి. ఒకటేమో కాయాడ, ఒకటి ఈడ. మొహం చూడు మమ్మీ, మొహం వాడిపోయింది ఇంకా. సో గేమ్ కథంపా తినిపా ఇంకా మనాడు. నావి 4 పండు అయినాయి, చెల్లెల్ది 2 పండు అయినాయి. పామ తిందు పా, తిన్నాక ఆడుకుందరు పండు. గేమ్ ఆడిపోతే ముఖం మార్చుకుంటారా? ఛీ, నేను అందుకే ఆడను నీతో, నేను అందుకే చెప్పిన ఫస్ట్. కవర్లు పెట్టి ఇగో కవర్ వేయడండి. ఇక ఇదేమో రెడ్ కలర్ ఒకటి ఓగొట్టిండ్రు. ఏడ ఓగొట్టింది మమ్మీ?
ఆడుకుంటుంటే అది కింద పడే నువ్వు అట్లే ఊడిస్తే చేతపడ్డా. అబ్బా ఆ రోజు డాడీని నేను చిన్నలా తిందాం పా మనం.